దైవజనులు ఇద్దరు అడిషనల్ డిప్యూటేటర్లు రావడం మన కళాశాలకు సంతోషకరం. ఈ కళాశాలను ఉద్దేశించి కొన్ని మాటలు ఒక 15-20 నిమిషాల్లో విలువైన సంగతులు, దేవుని మాటలు అందించవలసిందిగా దైవజనులు ఇన్ఛార్జ్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ షక్రీ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. చప్పట్లు కొట్టగలిగితే దైవజనులకు అవకాశాన్ని అప్పగిస్తాం. చిన్ని ప్రార్థన చేద్దామండి. దయచేసి మీరందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడైన మా తండ్రి, మీ దయగలిగిన మీ శ్రేష్టమైన నామమునకు వందనములు తండ్రి. తండ్రి, ఎంత ప్రయాణపు బడిలికైనప్పటికీ క్షేమముగా తండ్రి మమ్మల్ని మీ ప్రియమైన పిల్లల మధ్యకు తీసుకొని వస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ విధముగా తండ్రి మీ సన్నిధిలో నిలవబెట్టి మీ మాటలను తండ్రి చెప్పే మంచి ధన్యతను భాగ్యమును అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇంత గొప్ప ధన్యతను అనుగ్రహించినటువంటి దేవాది దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవదాసులకు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు, అలాగే ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, మరి నేను వచ్చినటువంటి కార్యక్రమము వేరు, అది మీ అందరికీ తెలుసు. కానీ కారణం ఏదైనా కానివ్వండి, దేవుని మాటలను మాట్లాడుకోవడము ఒక ఉన్నత గొప్ప భాగ్యం అని నేను అనుకుంటాను ఎప్పుడు. నిజానికి నేను మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఇదే అనుకున్నా. అప్పుడు మీరు అందరూ రాలేదు, కానీ కొంతమంది వచ్చారు. మంచి వాక్యాన్ని అందించి వెళ్ళాలి అని అనుకున్నాను. ప్రియులారా, మరి దేవుడు ప్రతిదానికి సమయము కలదు అన్న మాట ఎంతైతే వాస్తవమో, ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో, ఎప్పుడు ఏ మాట రావాలో దైవాధీనము. కనుక ఈరోజు తన సన్నిధిలో దేవుడు నన్ను నిలబెట్టుకోవడము చాలా సంతోషము. ప్రియులారా, ఒక విషయాన్ని మనం అందరము కలిసి బైబిల్లో ఆలోచిద్దాము. నిజానికి మరి దైవ సేవకులు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడమన్నారు. అయితే నేనేమనుకుంటున్నానంటే, చాలా మాటలు మీరు వింటూనే ఉన్నారు కదా. ప్రిన్సిపల్ గారు కానివ్వండి, వైస్ ప్రిన్సిపల్ గారు కానివ్వండి, మరలా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ కానివ్వండి, చాలా మాటలు మీకు చెబుతూనే వస్తున్నారు. నేను అనుకుంటున్నాను మీకు వాక్యము తెలియదు అని నేను అనుకోవట్లేదు. చాలా మాటలు తెలుసు, ఎందుకంటే చాలా అనుభవజ్ఞులు మీ దగ్గర ఉన్నారు గనుక. అందుకే సంఘములో జనుల ప్రవర్తన ఎలా ఉండాలి, సంఘములో మనం ఎలా ఉంటే సంఘాభివృద్ధి జరుగుతుంది అనే ప్రతి సంగతిని దైవదాసులు మీకు బోధించి ఉంటారు. అది నేను కాదనటలేదు. అయితే ప్రియులారా, ఒక విషయాన్ని ఈ చివరి దినాలలో నేను మీ అందరితో పంచుకోదలిచాను. కొంచెం నిజానికి నేను ఇన్స్పెక్షన్ అనేది చాలా తొందరగానే ముగిస్తాను. కొంచెం వేడున్నప్పటికీ కొంచెం దేవుడి మాటలు మీరు వింటారని నేను కోరుకుంటున్నాను. లేదంటే 10 నిమిషాలు ముగిస్తాను. ఓకే, 15 నిమిషాల వరకు వెళ్దామంటే వెళ్దాము. రైట్. ప్రియులారా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక విషయములో బాధ, ఏదో ఒక విషయములో దిగులు, చింత, ఇది ప్రతి మనిషికి తప్పనిసరి. మానవ పుట్టిన వారిలో దిగులు అనేది
ఉండదు అని మనం అనలేము. మీరేమైనా అనగలరా? చాలా కొద్ది మంది ఉన్నారు కదా! మీరే ఒకసారి చెప్పండి. చక్రి గారండి మాకు ఏ దిగులు లేదండి అని అనగలరా? ఏమండి? అనలేం. ఇక వృద్ధాప్యానికి వచ్చినటువంటి వారైతే ప్రపంచ భారాన్ని వారే మోస్తున్నట్టుగా దిగులు చెందుతుంటారు కదా! అయితే చిన్న పిల్లోడు మొదలుకొని ఒక 5వ తరగతి, 6వ తరగతి నుంచి కొంచెం జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ వారిలో ఒక చిన్న చిన్న మనస్తాపము, చిన్న దిగులు, ఏదో దానికి బాధపడ్డము, ఇలాంటివి మనం చూస్తూ వస్తుంటాం. ఇకపోతే ప్రియులారా, భార్యాభర్తలైతే ఏదో మాట అనుకుంటూ దిగులు పడుతూ ఉంటారు. ఇక నేను అంటానండి ఇంకొక మాట, పురుషులమైనటువంటి మనము అటు ఇటు తిరిగి వాళ్ళతో వీళ్ళతో కొంచెం సరదాగా ఉండి కొన్ని బాధలు మర్చిపోవచ్చు కదండి. స్త్రీలైతే కొన్ని విషయాలలో అంత తొందరగా వాళ్ళు మర్చిపోలేరు. మీకు అర్థమవుతుంది కదా. ఉదాహరణకి పిల్లలు ఏమైనా తిరుగుబాటు చేశారనుకోండి, ఏదైనా ఒక మాట సడన్గా నోరు జారారనుకోండి, సరే అంటే అన్నాళ్ళే అని తండ్రిగా అతను కొంచెం లైట్ తీసుకుంటాడు. అంటే చాలా తేలిక తీసుకుంటాడు. ఆ మాట మనసులో ఉన్నప్పటికీ, లోపల కొంచెం బాధ ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా ఈ మాట అనకూడదు కానీ మీకు అర్థం కావడానికి ఈ మాట ఉపయోగిస్తున్నాను. తాగైనా లేకపోతే ఏదో డ్రింక్ చేసైనా దాని నుంచి బయటపడతాడు కొంచెం లోపల బాధ ఉన్నప్పటికీ. అయితే ఇక స్త్రీలైతే అంత ఈజీ కాదు. అలా దవడ మీద చేయబెట్టుకొని దిగులు పడుతూ ఉంటాడు. అంత మాట అన్నాడేంటి నన్ను, మా ఆయనన్న నన్ను అర్థం చేసుకోవాలి కదా, నా పిల్లలను అర్థం చేసుకోవాలి కదా, ఏమి ఇంత మాట అన్నాడు అని చాలా దిగులు చెందుతూ ఉంటారు కదా. ప్రియులారా, మీకు నేను చెప్పిన ఈ చిన్ని మాటలు మీకు అర్థమైతే ప్రపంచంలో, సమాజంలో, ప్రపంచం అంటే ఎవరు అనుకుంటున్నారు అనుకోకండి, ప్రతి మనిషిలో ఏదో ఒక మూలన దిగులు అనేది తప్పనిసరి. ఏం తినాలని, ఏం కట్టుకోవాలని, ఎలాగా ఇంటద్దెలు కట్టుకోవాలి, లేకపోతే నా పిల్లల చదువులేంటి, ఆర్థిక లేమి, ఏమండి. ఇకపోతే పెళ్లి కానోడైతే నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఉద్యోగం లేనోడైతే నాకు ఎప్పుడు ఉద్యోగం వచ్చేది, అనారోగ్యం ఉన్నోడైతే ఒకటే, ఇవన్నీ దిగులు. ఈ విషయాల్లోనే కదా దిగులు చెందుతారు.